కానీ ఆయన పర్సనాలిటీతో ఢిల్లీలో గజగజలాడించి అందరినీ కోఆర్డినేట్ చేసిన మహానాయకుడు నా మిత్రుడు ఎర్రమ్మనాయుడు గారు. ఇప్పుడు రామ్మోహన్ నాయుడు మోడర్న్ లీడర్, యువతకు ఒక ఐకాన్. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. గళ విప్పితే అర్ధగంట గాని గంట గాని మీరందరూ ఇనేటిగా చేయగలిగిన సమర్థుడు రామ్మోహన్ నాయుడు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి వ్యక్తి ఇక్కడ మూడోసారి హ్యాట్రిక్, నాకు డౌట్ లేదు, చేయాలని తపనుండేవాడు, ఒక సాధారణమైన కార్యకర్త. నేను మిమ్మల్ని అందరినీ అభిప్రాయాలు అడిగానా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఐవీఆర్ఎస్ ఫోన్లో అడిగాను, మీరందరూ అభిప్రాయాలు చెప్పారు. కానీ ఇక్కడ సూర్యనారాయణ గారు కూడా, లక్ష్మీదేవి కూడా, గుండా సూర్యనారాయణ, అప్పల సూర్యనారాయణ, ఆయన సతీమణి లక్ష్మీదేవి కూడా పార్టీకి సేవలు చేశారు. ఈరోజు ఉదయం కూడా ఆయనతో ఒకసారి నేను మాట్లాడాను. ఎన్ని ఇబ్బందులున్నా నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఆ నిర్ణయం గెలిపే ధ్యేయంగా తీసుకున్న నిర్ణయం ఇది. ఎవరైతే ధర్మాన ప్రసాదరావు కాదు, అతన్ని చిత్తుగా ఓడించి శాశ్వతంగా ఇంటికి పంపించాలి. రాష్ట్రానికి పట్టిన క్యాన్సర్ గడ్డ జగన్ అయితే, శ్రీకాకుళానికి పట్టిన క్యాన్సర్ గడ్డ ఈ ధర్మాన అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి వ్యక్తులు మనకు అవసరం లేదు. ప్రజల మీద అభిమానం ఉండాలి, ప్రజలకు న్యాయం చేయాలి, ప్రజల తరపున గళవిప్పే నాయకుడు కావాలి, ప్రజల తరపున పోరాడే నాయకులు కావాలి. మీ నోట్లో నాలుగుగా తయారవాడు కావాలి. అలాంటి మంచి నాయకుల్ని నేను తయారు చేశా, మీకు అప్పచెప్పా. గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి, మేము ఆశీర్వదిస్తామని. నేను మిమ్మల్ని అడిగే చేశాను. రామ్మోహన్ నాయుడిని మీ ఎంపీగా సరైన అభ్యర్థి అని అడిగితే రాష్ట్రంలోని నెంబర్ 1గా వచ్చాడు ఐవీఆర్.